అందరికీ నమస్కారం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. ఈ ఎస్సీ వర్గీకరణ అంశం గురించి వారు కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. అవేంటో వారి మాటల్లోనే చూద్దాం. చెప్పండి, ఈ ఎస్సీ వర్గీకరణ అనేది మొదటగా ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? ఎస్సీ వర్గీకరణ అనేది మొదటలో 1972లో డాక్టర్ టిఎన్ సుధాలక్ష్మి గారు కమిటీ వేస్తే అప్పుడు మాదిగలకు అన్యాయం జరిగింది, నిజమే, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నారు. తర్వాత 10 కమిషన్లు వేశారు. ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ అనేది జరగలేదు. మాదిగలకు చాలా అన్యాయం జరిగింది అన్ని రంగాలలో. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణకు మార్గం సుముఖంగా చేశారు. నరేంద్ర మోడీ గారికి, శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి, మరియు ఇప్పుడు ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి గిట్ట నా అభినందనలు తెలియజేస్తున్నాను. వెంకయ్య నాయుడు గారు చాలా కృషి చేశారు ఎస్సీ వర్గీకరణకు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 ఏళ్ళు ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మన మాదిగలకు 23,000 ఉద్యోగాలు దక్కినాయి. తర్వాత మాదిగల ద్రోహి పివి రావు గారు ఇంకా 9 మంది రాజకీయ పెద్దలు కలిసి కోర్టుకి వెళ్తే కోర్టు దాన్ని ఎస్సీ వర్గీకరణ చేసేది రాష్ట్రాలకు అధికారం లేదు, కేంద్రం పార్లమెంటు ద్వారా చేయాలనేది తీర్పు ఇచ్చింది. ఈ ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ మాదిగ గారి సహకారం, ఆయన వంతు ఎంతుందని మీరు భావిస్తున్నారు? ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ గారి పాత్ర చాలా పాత్ర ఉంది ఆయనది. ఆయన 30 ఏళ్ళ సంది దీన్ని చేస్తున్నారు. ఎక్కడో ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన ఎస్సీ వర్గీకరణ రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం వ్యాపించింది. దేశంలో ఉన్న ప్రముఖులకు మొత్తం అర్థమైపోయింది దీని గురించి. అన్ని రాజకీయ పార్టీలు దీనికి అనుకూలంగా తీర్పిచ్చాయి. అన్ని ప్రజా సంఘాలు, మన ఆర్ కృష్ణయ్య గిట్ట దీనికి పూర్తి సహకారం అందించారు, పరోక్షంగా ప్రత్యక్షంగా. మరియు సుశీల్ కుమార్ సుండే మాజీ కేంద్ర మంత్రి, ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా కృషి చేశారు. ఇది ఇంకా ముందుకు నడిపించాలి మందకృష్ణ మాదిగ గారని చాలా చేశారు అన్ని రకాలుగా. మందకృష్ణ మాదిగ గారు ఆ పేరు పెట్టుకోవడానికి ఒకప్పుడు భయపడేది మాదిగ అనేది. ఈ మందకృష్ణ మాదిగ వల్లనే అందరు ఇప్పుడు మాదిగ, నరేంద్ర మాదిగ ఎగ్జాంపుల్ మాదిగ అని ముందుగా పెట్టుకుంటున్నారు. అంటే అంటే మందకృష్ణ మాదిగ తీసుకొచ్చిండే అనమాట ఈ ట్రెండ్, మాదిగ అనే పేరు పెట్టుకోవాలి, పేరు చివర అనేది చెప్పేసి. ఇప్పుడు యాదవ్స్ కావచ్చు, రెడ్డిలు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చివర వాళ్ళది కులం పేరు పెట్టుకుంటారు. మాదిగలు పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదని మందకృష్ణ మాదిగ గారు ఈ ట్రెండ్ తీసుకొచ్చారు. ఇది ఏ ఇయర్లో? ఇది మందకృష్ణ మాదిగ గారు దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది దీన్ని స్టార్ట్ చేసి. 30 సంవత్సరాలుగా చాలా కృషి చేస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చారు. దాన్ని ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా నడిచిన ఉద్యమం అంటే, స్వాతంత్ర తర్వాత ఇంత శాంతియుతంగా 30 సంవత్సరాలు జరిగిన ఉద్యమం అంటే ఇదే ఎంఆర్ వర్గీకరణ ఉద్యమమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను కరెక్ట్గా చేస్తుందని మీరు భావిస్తున్నారా? మాకు రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి అవగాహన, నమ్మకం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు శాసనసభలో, నిండు శాసనసభలో సభాముఖంగా వెల్లడించారు, ఎస్సీ వర్గీకరణ 100కి 90% చేసి తీరుతాను నేను. ఇది ఎన్నేళ్ళుగా మాదిగ సోదరులకు అన్యాయం జరుగుతుంది. నాకే తెలిసే విషయం. నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు గిట్ట దీని గురించి మాట్లాడినా. 100 చేస్తా అన్నారు. ఆయన దాన్ని కట్టుబడి ఉంటారని మేము అనుకుంటున్నాం 100%. ఒకవేళ అది ఏమన్నా డైవర్షన్ పొలిటిక్స్గా మారితే ఏం చేయాలనేది మా మందకృష్ణ మాదిగ గారు దానికి నిర్ణయం తీసుకుంటారు. అలాగే మా గిట్ట కొన్ని విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది, కొంతమంది కావాలని మల్లికార్జున ఖార్గేను, కేసీ వేణుగోపాల్ను రేవంత్ రెడ్డిని కాదని కలుస్తున్నారని తెలిసింది. వాళ్ళ మీద రేవంత్ రెడ్డి గారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చర్యలు తీసుకుంటారు. పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు. ముఖ్యమంత్రి పరంగా ఆయన ఏం చేయాలన్నా ఆయన చేస్తారు. రేవంత్ రెడ్డి గారు అయితే మామూలు మనిషి కాదు. ఆయన ఒక 20 ఏళ్ళుగా నిశ్శబ్దంగా ఉన్న పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఎవరిని ఏం చేయాలి, ఏది ఎప్పుడు చేయాలనేది ఆయనకు పూర్తి తెలుసు. ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది, రేవంత్ రెడ్డి గారి మీద. ఎందుకంటే మా సాధక బాధలు ఆయనకు తెలుసు కాబట్టి. మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ వచ్చింది కదా, దానిపైన మీ స్పందన ఏమిటి?
దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఒక 120 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. అందులో మన రాష్ట్రం నుంచి ఒక రాష్ట్ర ప్రభుత్వం 5గురిని సిఫార్సు చేసింది. అందులో 2 వచ్చాయి. అందులో మందకృష్ణ మాదిగ గారికి గిట్ వచ్చింది. అది రావడం చాలా అభినందనీయం. చాలా ఆయన చేసిన కృషికి. అలాగే చిన్నపిల్లలు గుండె ప్రాబ్లంతో బాధపడుతుంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ రావడానికి గిట్ట ఆయన ఒక ముఖ్య పాత్ర వహించారు. చాలా ఉద్యమాలు చేశారు. వికలాంగుల గురించి గిట్ట చాలా పోరాడారు. 30 ఏళ్ళుగా ఒక సామాజిక వర్గంలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు, మంచి వైపు నడిపిస్తూ. ఓకే. అందుకే అవన్నీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఆయనను గౌరవించింది. పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు పద్మశ్రీ అవార్డు అందుకున్న మందకృష్ణ మాదిగ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే, ఇదండి ఈరోజు మన ఎస్సీ వర్గీకరణపై మన లక్ష్మణ్ గారు ఇచ్చిన విశ్లేషణ. మరి చూద్దాం గవర్నమెంట్ దీనిపైన ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో వేచి చూద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. మేము మీకోసం.